బ్యాక్ టు మై వీడియోస్. ఈరోజు మనం మళ్ళీ ఆడబోతున్నాం బీఆర్లో మనం ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. ప్లాటినం 5కి రీచ్ అవ్వబోతున్నాం. ప్లాటినం 5కి రీచ్ అవ్వడానికి చాలా క్లోజ్గా ఉన్నాం మనం. సో లెట్స్ స్టార్ట్. సో నాకు తెలిసి ఒక్క గేమ్ తర్వాత ప్లాటినం 5కి అయితే రీచ్ అవ్వబోతున్నాను. ఈ వీడియో తర్వాత నేను ర్యాంక్ పుషింగ్ వీడియో అన్న లాంగ్ వీడియో చేయబోతున్నాను. సో మనమైతే మార్స్ ఎలక్ట్రిక్లో దిగుదాం. ఇద్దరైతే నా ముంగటికనే వెళ్ళారు. పైన కోడు అంతే, ముగ్గురు, నేను నాతో కలిపి నలుగురం దిగుతున్నాం. ఎనిమి కనిపించాలా, ఇట్లా దారుణంగా కొట్టేసా. మన రివెంజ్ మనం మళ్ళీ తీసుకోబోతున్నాం. ఎలాగైనా ఈ మ్యాచ్లో మంచి ప్లేస్ తీసుకొని ప్లాటినం 5కి అయితే రీచ్ అవ్వాలి. ఆల్రెడీ ఒకటి దిగుతుండు సేమ్ అదే ప్లేస్లో. మనమైతే అక్కడికి వెళ్ళొద్దు, మంచి లూట్ తీసుకుంటూ తడుకోదాం. సో మన రివెంజ్ అయితే బ్యాగ్ తీసేసుకున్నాను. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడుతుంది. మన MP40 బ్యాక్ వచ్చేసింది. ఎంత భయపడ్డా తెలుసా నా MP40 మళ్ళీ నాకు దొరుకుతుందా లేదా అని. ఎనిమి ఎక్కడున్నాడు అమ్మా, అంత పైన? సో ఈజీ పీజీ, ఈజీగా అయితే గెలవచ్చు అనమాట. మ్యాచ్ గురించి అని కాదు, నేను ఇక్కడికి వచ్చింది ప్లస్ గురించి. ఎనిమి అయితే మన దగ్గరలో ఉండు, ఎక్కడనో తెలియదు. నేనైతే సరిగ్గా చూసుకోలేను.
సో ఇంకా కొంచెం అయితే నేను రీచ్ అయిపోతాను ప్లాటినం 5కి. ఇంకా కొంచెమే, +7 అయితే అయిపోతుంది, ప్లాటినం 5కి రీచ్ అయిపోతా. ఆ +7 ఈ మ్యాచ్లో అయిపోతుంది, నేను ప్లాటినం 5కి రీచ్ అయిపోతాను. సో ఇందాక నా ఫోన్ లైట్గా హ్యాంగ్ అయింది, అందుకే ఓడిపోయాను. సో ఇందాక నా ఎయిర్ డ్రాప్ టెక్నిక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అక్కడ సైడ్ ఎయిర్ డ్రాప్ వేసి నేను ఇంకో సైడ్ నుంచి వెళ్ళి కొట్టేసా పాపం. దట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్. తెలియకుండా సడన్గా వచ్చి కొట్టేసా. సో ఈ మ్యాచ్లో మనకి 7 EXP దొరికితే మనం ప్లాటినం 5కి అయితే రీచ్ అయిపోతాం. ప్లాటినం 5 నుంచి డైమండ్ నుంచి హీరోయిక్ మన లాస్ట్ ర్యాంక్. అంటే నేను వెళ్ళేది ఒకటే ర్యాంక్కి, ఎందుకంటే మాస్టర్ అయితే చాలా కష్టం వెళ్ళడం. సో ఇక్కడ దగ్గరలో దిగేసి తొందరగా ఒక 2-3 కిల్స్ చేసుకుంటే అయిపోతుంది. రిమ్నామ్ విలేజ్కి చాలామంది వెళ్తున్నారు. మనం హ్యాంగర్కి పోదాం. హ్యాంగర్ దగ్గర ఎక్కువ కిల్స్ రావేమో. ఓకే, అలాగైతే క్లాక్ టవర్కి వెళ్దాం. క్లాక్ టవర్కి చాలామంది వస్తున్నారు ఎనిమిస్. I see you. సో 2 కిల్స్ అయితే వచ్చేసాయి. నో ప్రాబ్లం, మనం మళ్ళీ రివైవ్ అయ్యి మన రివెంజ్ తీసుకుందాం. త్రీ కిల్స్ అయితే వచ్చేసాయి. ఐ హోప్ 7+ వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే హెడ్ షాట్స్ మామూలుగా కొట్టలేదు. మరి నేను ఎనిమి పైకి వస్తుండే, కింద చూసాను.
జస్ట్ మిస్లో బతికిపోయినాం మనం. సో ఇదైతే మంచి హైడింగ్ స్పాట్ అనమాట. ఎనిమిని ఇలా లేసి కొట్టేయచ్చు. ఎనిమి ఇప్పుడు పైకి వచ్చాడు అనుకో, ఈజీ కొట్టేయచ్చు. ఐ హోప్ మనకి 7+ వస్తుంది అనుకుంటా. సో ఈ వీడియోలో నేను వీడియో ఇంట్రో వేయబోతున్నాను. అది మీకు నచ్చిందా లేదా కామెంట్స్లో చెప్పండి. ఏంది ఇంకా ఎనిమి రావట్లేడు. దగ్గరలోనే ఎవరో లూట్ చేస్తున్నారు. అదే డ్రాప్ ఇక లూట్ అవుతుంది చూస్తున్నట్టయితే. సో మనమైతే క్లాక్ టవర్ కింది నుంచి వెళ్ళి ఒక వెహికల్ దొరుకుతుందేమో చూద్దాం. ఎందుకంటే జోన్ లోపలికి వెళ్ళాలి మనం. షార్ట్ గన్ బుల్లెట్స్ కూడా కావాలి నాకు. సో ఇక్కడ కార్ అయితే దొరికింది. వెంటనే ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్లో వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ పైకి వెళ్దాం. అంత డ్యామేజ్ కొట్టిన అయినా కానీ చాలే. సో +33 అయితే అయిందనమాట మనకి. మనం ప్లాటినం 5కి వెళ్ళిపోయినాం. ప్లాటినం 5 ఎస్. సో మనం డైమండ్ వరకు అయితే ర్యాంక్ పుష్ చేయబోతున్నాం ఈ మ్యాచ్లో, ఈ వీడియోలో.